మన భారత ప్రభుత్వానికి ఒక లాయర్ ఉంటారా అంటే ఉంటారు. కాని ఆయన కేవలం ఒక లాయర్ కాదు, దేశంలోనే అత్యున్నత న్యాయాధికారి. ఆయనే భారత అటార్నీ జనరల్. ఈ కీలకమైన రాజ్యాంగ పదవి గురించి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. సరే, అయితే ఈ ప్రశ్నతోనే స్టార్ట్ చేద్దాం. ప్రభుత్వపు అల్టిమేట్ లాయర్ ఎవరు? దానికి సమాధానమే అటార్నీ జనరల్. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం ఈ పదవిని ఏర్పాటు చేశారు. అంటే ఈయనే మన దేశంలో హయ్యెస్ట్ లా ఆఫీసర్. మరి ఈ పదవి ఎంత పవర్ఫుల్ అంటారు? చూద్దాం రండి. సరే, ఇంత ముఖ్యమైన పదవికి అసలు అపాయింట్మెంటు ఎలా జరుగుతుంది? వాళ్ల పదవీకాలమెంత? ఆ వివరాలు చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే అటార్నీ జనరల్ను నియమించేది మన రాష్ట్రపతి. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ దీని వెనుక కొన్ని ఖచ్చితమైన అర్హతలున్నాయి. అయితే ఈ పోస్ట్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఓకే, అటార్నీ జనరల్ అవ్వాలంటే 3 ముఖ్యమైన అర్హతలుండాలి. ఫస్ట్, ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. రెండోది, 5 ఏండ్లపాటు హైకోర్టు జడ్జిగైనా పనిచేసుండాలి, లేదా 10 ఏండ్లపాటు హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసుండాలి. సరే, ఈ రెండూ కాదనుకుంటే మూడో ఆప్షన్ ఏంటంటే రాష్ట్రపతి దృష్టిలో ఒక గొప్ప న్యాయ నిపుణుడై ఉండాలి. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలన్నా కూడా ఇవే క్వాలిఫికేషన్స్ కావాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పదవి ఎంత ముఖ్యమైందో. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఏంటంటే అటార్నీ జనరల్ పదవీకాలం గురించి మన రాజ్యాంగంలో ఫిక్స్డ్గా ఏమీ చెప్పలేదు. అదే ఈ పదవిని చాలా స్పెషల్ చేస్తుంది. దీనికి కారణం రాజ్యాంగంలో ఉన్న ఈ ఒక్క వాక్యమే. వారు రాష్ట్రపతి ఇష్టానుసారం పదవిలో కొనసాగుతారు. అంటే ఏంటి దీని అర్థం? దీనర్థం ఏంటంటే రాష్ట్రపతి ఎప్పుడైనా సరే వారిని పదవి నుంచి తొలగించవచ్చు. అంతేకాదు, వాళ్ల జీతం ఎంతుండాలనేది కూడా రాజ్యాంగంలో చెప్పలేదు. దాన్ని కూడా రాష్ట్రపతే నిర్ణయిస్తారు. అందుకే మనకొక ట్రెడిషన్ కనిపిస్తుంది. సాధారణంగా సెంట్రల్లో గవర్నమెంట్ మారినప్పుడు, అంటే మంత్రిమండలి మారినప్పుడు అటార్నీ జనరల్ కూడా రాజీనామా చేస్తారు. ఎందుకంటే వాళ్ల అపాయింట్మెంట్ ప్రభుత్వ సలహా మీదే జరుగుతుంది కాబట్టి. సరే, ఇప్పుడు వాళ్ళ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. అసలు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి? వీళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటంటే భారత ప్రభుత్వానికి లీగల్ మ్యాటర్స్లో అడ్వైజ్ ఇవ్వటం, అలాగే రాష్ట్రపతి అప్పగించిన లీగల్ పనులన్నీ చూసుకోవాలి. ఇంకా ముఖ్యంగా సుప్రీంకోర్టులో గవర్నమెంట్ తరపున వాదించాల్సిందే వీళ్లే. ఒక్కోసారి అవసరమైతే హైకోర్టులో కూడా గవర్నమెంట్ తరపున నిలబడతారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి చీఫ్ లాయర్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ టాపిక్లోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చాం. అవేంటంటే వాళ్లకున్న పవర్స్ వర్సెస్ వాళ్లకున్న లిమిటేషన్స్. ఇది పవర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూపిస్తుంది. ముందుగా వాళ్లకున్న స్పెషల్ రైట్స్ చూద్దాం. వాళ్లు ఇండియాలో ఉన్న ఏ కోర్టులోనైనా వాదనలు వినిపించొచ్చు. ఆ హక్కు వాళ్లకుంది. అంతేకాదు, పార్లమెంట్లో కూడా మాట్లాడొచ్చు, డిస్కషన్స్లో పాల్గొనొచ్చు, ఏ పార్లమెంటరీ కమిటీలో అయినా మెంబర్గా కూడా ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక ఎంపీకి ఉండే ప్రివిలేజెస్ అన్నీ కూడా వీళ్లకుంటాయి. కానీ పార్లమెంట్లో ఇన్ని రైట్స్ ఉన్నా వాళ్లు చెయ్యలేని ఒకే ఒక్క కీలకమైన పని ఉంది. అదేంటంటే ఓటు వేయడం. ఇది చాలా పెద్ద లిమిటేషన్. చూశారా ఈ బ్యాలెన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో? ఒక పక్క చూస్తే పార్లమెంట్లో పాల్గొనొచ్చు, ఇంకా వాళ్ల ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. కానీ మరోపక్క చాలా స్ట్రిక్ట్ లిమిటేషన్స్ ఉన్నాయి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సలహా ఇవ్వకూడదు. అలాగే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా క్రిమినల్ కేసుల్లో నిందితుల తరపున వాదించకూడదు. అయితే ఈ ప్రైవేట్ ప్రాక్టీస్కి పర్మిషన్ ఉండటం, అదే సమయంలో కొన్ని లిమిటేషన్స్ పెట్టడం వెనుక ఒక ముఖ్యమైన కారణముంది. ఏంటంటే అటార్నీ జనరల్ ఫుల్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. దీనివల్ల ప్రభుత్వానికి దేశంలోనే టాప్ లీగల్ ఎక్స్పర్ట్స్ సేవలందుతాయి. అదే టైంలో ఆ పదవిలో ఉన్నవాళ్లకు తమ ప్రొఫెషనల్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. అయితే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని అటార్నీ జనరల్ ఒక్కరే మొయ్యరు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక టీం ఉంటుంది. అటార్నీ జనరల్కు అసిస్ట్ చేయడానికి సొలిసిటర్ జనరల్, ఇంకా అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ లీగల్ టీంగా పనిచేస్తారన్నమాట. ఇక్కడ మనం ఒక కీలకమైన రాజ్యాంగబద్ధమైన తేడాను గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం సృష్టించింది కేవలం అటార్నీ జనరల్ పదవిని మాత్రమే. ఆర్టికల్ 76లో ఎక్కడా కూడా సొలిసిటర్ జనరల్ గురించి గాని, అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ గురించి గాని ప్రస్తావన ఉండదు. సో ఈ పదవికి ఉన్న రాజ్యాంగబద్ధమైన పునాదిని చూస్తే ఆర్టికల్ 76 ఏమో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది, ఆర్టికల్ 88 ఏమో
పార్లమెంట్లో వాళ్లకున్న రైట్స్ గురించి వివరిస్తుంది. ఇక ఆర్టికల్ 105 వాళ్ల పవర్స్, ప్రివిలేజెస్ గురించి డీటెయిల్డ్గా చెప్తుంది. మొత్తం మీద చూస్తే మనకొక ప్రశ్న తలెత్తుంది. అటార్నీ జనరల్ ఒక పవర్ఫుల్ లాయరా లేక పగ్గాలు వేసిన లాయరా? నిజానికి ఈ అధికారాలు, పరిమితుల మధ్య ఉన్న ఈ డెలికేట్ బ్యాలెన్సే మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది.